చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఒక ఇన్నింగ్స్ అయిపోయి రెండో ఇన్నింగ్స్ మొదలెట్టి నేను విలన్లు క్యారెక్టర్లు చేసుకుంటుంటే మళ్ళీ కొత్తగా హీరో గారు అంటే నాకు విచిత్రంగా ఉంది. బాగుంది కానీ విచిత్రంగా ఉంది. సో ఈ సినిమా అదే అటెంప్ట్ అండి. ఇప్పుడు వన్ ఇన్నింగ్, ఫస్ట్ ఇన్నింగ్స్, సెకండ్ ఇన్నింగ్స్ అవన్నీ అట్లా ఉంచితే లాస్ట్ టైం చెప్పినట్టు ఐఎమ్ లుకింగ్ ఫర్ అ నీష్ ఫర్ మై సెల్ఫ్ వేర్ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా సినిమా చేయాలి అనేది నా కోరిక. అంటే అయ్యి చేస్తాను, క్యారెక్టర్స్ 100% అయ్యే నా మెయిన్ ఫోటే, బట్ ఇది కూడా చేయాలి అంటే అటువంటి దానికి ఒక థ్రిల్లర్ అయితే బాగుంటుందని ఫీల్ అయ్యి వదలా సినిమా చేయడం జరిగింది. ఈ వదలా సినిమా వదలకుండా మీరు ఎందుకు చూడాలంటే నా కోసం చూడాలి ఒకటి. రెండోది, ఈ సినిమా బిజినెస్ అవ్వలేదు, ఒక ఏరియా కూడా అవ్వలేదు, ఏది అవ్వలేదు, అవ్వదనే అనుకున్నాం. అలాగే అదే ధైర్యంతో కిషోర్ గారు, భరద్వాజ గారు ఏదైతే అది అయింది, సినిమా రిలీజ్ చేస్తున్నాం, హిట్ కొడుతున్నాం అనే నమ్మకంతో వాళ్ళు ముందుకు రావటం, ఈ సినిమా చేయటం జరిగింది. సో బయర్స్ ఇవ్వని డబ్బు మీరు ఇస్తారని కోరుకుంటున్నాను. ఆడియన్స్, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద ప్రెస్, ఎస్పెషలీ సోషల్ మీడియా అండ్ ఎవ్రీబడి ఫర్ ఎన్కరేజింగ్ అస్ అండ్ ఇంతవరకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇక మా సినిమాలో ఆర్టిస్టులు, మా టెక్నీషియన్స్ అందరి గురించి చెప్పాలంటే ఎవ్రీ టైం చెప్పి నేనే అలసిపోయాను కాబట్టి ఐ వోంట్ రిపీట్ ఇట్ అగైన్. బట్ వన్స్ అగైన్ చోటాకి మాత్రం మళ్ళీ థ్యాంక్స్ చెప్పాలి, బికాస్ తను సినిమా రిచ్గా ఉంది అంటే చోటాకే నాయుడు. సో ఈ సినిమాకి చాలామంది హీరోలు ఉన్నారు, చోటా ఒకడు, హృతిక, తర్వాత లాస్ట్లో నేను వస్తాను. ఐ హ్యావ్ టు థ్యాంక్ యువి వెంకట్ ఎస్పెషలీ ఫర్ giving extended warmth in doing this function. Thank you very much, Venkat. And my team, PR, Vamsi Shekhar ki, Manoj ki, andaru kuda, everybody wants it to be, and andaru hoping for the best naturally. And it was so nice, lyricists, singers, buttu kuda vachi stage మీద పాడుతుంటే ఎంత ముచ్చటేసిందో. It's nice to see all these talented people on the stage. అండ్ వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సినిమా చేసేటప్పుడు నాకు ఒకే ఒక ఇబ్బంది ఏం కలిగిందో అది ఓపెన్గా చెప్తున్నాను. నేను అంటే ఈ సినిమా హిట్ చేయాలి, ఈ సినిమాలో విషయం ఉంది అనే నమ్మకంతో కొంచెం అవుట్ ఆఫ్ ది వెళ్ళాల్సి వచ్చింది. ఆ టైంలో ఆర్టిస్టులకి షార్ట్లు చెప్పాల్సి వచ్చింది అండ్ ఏం కావాలో నాకు అనేది చెప్పాల్సి వచ్చింది. ఆ చెప్పేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డా నేను, ఎందుకంటే వాళ్ళు ఆర్టిస్టులే, సీజన్డ్ ఆర్టిస్ట్స్. వాళ్ళ దగ్గర నుంచి నేను చెప్పి నాకు ఇది కావాలి అంటాం నాకైతే ఇబ్బంది అనిపించింది. నా ఫీలింగ్ గ్యారంటీగా వాళ్ళ మనసులో నన్ను తిట్టుకొని ఉంటారని. హృతిక, నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు చెప్పు, అసలు నిజం చెప్పు. ఒకసారి మైక్ ఇవ్వమ్మ తనకి. నిజంగా లేదని చెప్పా, అది కుదరదు, జెన్యున్గా చెప్పు, నో అబద్ధం. వద్దు అవన్నీ కాదు, నిజం చెప్పు. నీ ఎక్స్ప్రెషన్ నేను ఏమన్నా చెప్తున్నప్పుడు నువ్వు ఇట్లా తెప్పేసుకునేదాన్ని, అదెందుకు? కాదు సార్, చోటా సార్ బాగా తిట్టుకున్నారు, అది మాత్రం కాదు. ఎప్పుడన్నా తిట్టుకున్నావు నన్ను చెప్పు. సార్ డిడ్ యు? ఈ అమ్మాయి పెద్ద దొంగ. నిజం చెప్పాలంటే ఐ వాజ్ లైక్, వై ఇస్ సార్ ఇక్కడ ఉన్నారు, లైక్ అదే వై ఇస్ హి టెల్లింగ్ మీ. కాదు అలా కాదు సార్, అంటే మీరు లైక్ యాక్టింగ్ వదిలేసి లైక్ యు ఆర్ లుకింగ్ ఆఫ్టర్ ద హోల్ సెట్. సో ఐ వాజ్ లైక్, సార్ ఇస్ సూపర్ ఇంటూ ద స్క్రిప్ట్ అండ్ హీస్ టెల్లింగ్ us everything. సో ఐ వాజ్ లైక్, నిజమేనా? నిజం సార్, నిజంగానే. టేక్ ఇట్. ట్రూ. థ్యాంక్ యూ సార్. అండ్ కార్తిక్ మ్యూజిక్ విన్నారు మీరు, బప్పి లహరి గారు. నైస్ టు హియర్ దట్ వర్డ్ ఫ్రమ్ అనిల్. అనిల్ చెప్పగానే నాకు నవ్వుతూనే ఉన్నది కార్తిక్ చూసినప్పుడల్లా. సో ఇట్ వాజ్ లాట్ ఆఫ్ ఫన్. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ద హోల్ యూనిట్. అండ్ అనిల్ రావుపుడి అందరికీ తెలుసు, తను అప్కమింగ్ అంటున్నాడు, కానీ తను తీసిన సినిమాలన్నీ తలెత్తుకుని తిరిగే సినిమాలు చేశాడు. తను తలెత్తుకుని తిరగాల్సిన మనిషి. ఏ ఫంక్షన్కి పిలిచినా, ఎవరు పిలిచినా పాపం కాదు నేను రాను, నో అనే పదం తెలియదు అనుకుంటా, వచ్చేస్తాడు ఫంక్షన్కి, అటెండ్ అవుతాడు. సినిమా బాగుండాలి, సినిమా ఇండస్ట్రీ బాగుండాలి, అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి అనిల్. నిజం చెప్పాలంటే నేను ఫోన్ చేసి అడుగుదాం అనుకుని ఆగిపోయాను, ఎందుకంటే